రోడ్రిగో డ్యూటర్తే ఈ పదము చాలా న్యూస్లలో ఉంది ఈ మధ్యలో. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అయితే ఇతన్ని క్రైమ్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ చేశాడని చెప్పేసి పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీ అయింది. ఎందుకు ఈ రోడ్రిగో డ్యూటర్తేకి ఎందుకు ఈ పనిష్మెంట్ వచ్చింది? ఈయన ఎక్స్ ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్, ఒక మంచి గుడ్ గవర్నెన్స్ చేసేటటువంటి ప్రెసిడెంట్. కానీ ఎలాగైనా సరే ఫిలిప్పైన్స్లో డ్రగ్స్ లేకుండా చేయాలి, డ్రగ్ లార్డ్స్ లేకుండా చేయాలి, ఎవరైతే డ్రగ్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు అనమాట. ఆ పర్టికులర్ థింగ్లో ఒక 76 మందిని ఎవరైతే డ్రగ్స్ లీడర్స్, డ్రగ్స్ కింగ్ పిన్స్ ఉంటారో వాళ్ళని చంపించాడనమాట, వాళ్ళని మర్డర్ చేయించాడనమాట ఒక అఫీషియల్ పవర్తోని. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏమని చేసిందంటే ఇది హ్యుమానిటీకి అగెన్స్ట్గా, ఇది దాదాపు జెనోసైడ్ లాగా చేశావు, ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళని మీరు అరెస్ట్ చేసుకోవాలనడం తప్పు లేదు, కానీ వాళ్ళని చంపడానికి మీకు ఎవరిచ్చారు ఈ పవర్? సో దిస్ ఈజ్ అ క్రైమ్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ అని చెప్పేసి తను మంచి చేద్దాం అనుకున్నా కూడా చెడులాగా మారిపోయి ఇప్పుడు తనకే ఒక ఉరికంబం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జై హింద్.